నమస్కారం, నేను విమలార్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. ఈ వీడియోలో మేము యూపీఎస్సీ నిర్వహించే ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసుల గురించి పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తున్నాం. సివిల్స్ రాయడానికి ముందుగా దానిపై పూర్తి అవగాహన ఉండాలి. ఈ వీడియోలో సివిల్స్కి సంబంధించిన ప్రతి అంశాన్ని అందించబోతున్నాం. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న ఇంట్రడక్షన్. లాగిన్ ఛానల్ అనేది విద్యా ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించే చక్కటి వేదిక. లాగిన్ ఛానల్ నుండి వెలువడే మొదటి వీడియో ఇది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కనీసం ఒక్కసారైనా తలుచుకునే పేరు ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. యూపీఎస్సీ నిర్వహించే ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఎంతోమంది విద్యార్థుల కల. కానీ సరైన గైడెన్స్, అవగాహన లేమి కారణంగా ఆదిలోనే చాలామంది మనకెందుకులే అనుకుంటారు. ఈ వీడియోలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించిన సమగ్రమైన వివరాలను పొందుపరుస్తున్నాం. ఇది సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది, ముఖ్యంగా మొదటి అటెంప్ట్ చేసే విద్యార్థులకు. ఇప్పుడు ముందుగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసుల్లోని పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్లోని పోస్టులను మొత్తం 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. అవి అఖిల భారత సివిల్ సర్వీసులు, అలాగే గ్రూప్ ఏ ఇంకా గ్రూప్ బి సర్వీసులు. అఖిల భారత సివిల్ సర్వీసుల్లో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇంకా ఐపీఎస్ పోస్టులు ఉంటాయి. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈ 3 పోస్టులనే అఖిల భారత సివిల్ సర్వీసులని అంటారు. అలాగే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇంకా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మధ్య తేడా ఏంటంటే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది సివిల్ సర్వీసెస్ కిందికి రాదు. కానీ దీని యొక్క ప్రీలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ యొక్క ప్రీలిమినరీ ఎగ్జామ్స్తో పాటే ఉమ్మడిగా నిర్వహిస్తారు. కానీ మెయిన్స్ మాత్రం 2 వేరువేరుగా కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2 గ్రూప్ ఏ సర్వీసులు. ఇక్కడ చూస్తున్నాం కదా, గ్రూప్ ఏ సర్వీసెస్కి సంబంధించి ఏ సర్వీసులు గ్రూప్ ఏలో ఉన్నాయో, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఎక్సెట్రా లాంటి సర్వీసులన్నీ ఇక్కడ గ్రూప్ ఏలో ఉన్నాయి. తర్వాత గ్రూప్ బి సర్వీసులు ఆర్మ్డ్ ఫోర్స్లోని ప్రధాన కార్యాలయాల్లో, ఇది కూడా సేమ్ సివిల్ సర్వీసెస్, యూనియన్ టెరిటరీస్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో సివిల్ మరియు పోలీస్ సర్వీసులు అన్నమాట భర్తీ చేస్తారు. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. ఈ 3 కేటగిరీల్లో ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు కేవలం భారతీయులు మాత్రమే పోటీ పడడానికి అర్హులు. అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ బి వంటి పోస్టులకు నేపాల్ పౌరులు, భూటాన్ పౌరులు ఇంకా 1962 జనవరి 1 కన్నా ముందు టిబెట్ నుంచి వలస వచ్చిన టిబెటన్ శరణార్థులు కూడా అర్హులే. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ రాయడానికి మినిమం ఏజ్ అంటే కనిష్ట వయసు వచ్చేసి 21 సంవత్సరాలు. ఏ సంవత్సరం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ సంవత్సరం ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అలాగే జనరల్ అభ్యర్థులకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 32 సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మ్యాక్సిమం ఏజ్ అంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 37 ఇయర్స్, 37 సంవత్సరాలు. డిఫెన్స్లో పనిచేస్తూ దివ్యాంగులైన వారికి గరిష్ట వయసు 35 సంవత్సరాలు. బ్లైండ్, డీఫ్, మ్యూట్ అండ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 42 సంవత్సరాల గరిష్ట వయసు. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈసీఓ, ఎస్ఎస్సిఓఎస్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి 37 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అటెంప్ట్స్. జనరల్ అభ్యర్థులు కేవలం 6 అటెంప్ట్స్ మాత్రమే చేయగలరు. ఓబీసీ అభ్యర్థులు 9 అటెంప్ట్స్ చేయగలరు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అన్లిమిటెడ్, అంటే వారికి అటెంప్ట్స్లో ఎటువంటి పరిమితి లేదు అని కాదు దీని అర్థం. వాళ్ళు జీవితాంతం రాసుకోవచ్చని కూడా కాదు. వారి ఏజ్ లిమిట్ ప్రకారం 21 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల వరకు, అంటే మొత్తం 16 అటెంప్ట్లు చేయవచ్చు. ఇక 37 సంవత్సరాలు దాటిన తర్వాత వారు సివిల్స్ రాయలేరు కదా, సో వాళ్ళకు కూడా అటెంప్ట్స్లో లిమిట్ ఉంది. అలాగే జనరల్ కేటగిరీకి చెందిన హ్యాండిక్యాప్డ్, డిసేబుల్ అభ్యర్థులు 42 సంవత్సరాలలో 9 సార్లు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలరు. అయితే ఇంతకు అటెంప్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?
ప్రీలిమ్స్కు అప్లై చేసుకుంటే అది అటెంప్ట్ కిందికి వస్తుందా? అటెంప్ట్స్ గురించి చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే జాబ్స్కి అప్లై చేసి ఎగ్జామ్కి వెళ్ళరు. కొంతమంది ప్రీలిమ్స్లో ఉండే 2 పేపర్లలో ఒక పేపర్ని మాత్రమే రాస్తారు, ఒక పేపర్ని రాయరు. అయితే ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయకపోతే అది అటెంప్ట్ కిందికి రాదు. ఓకే, ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయకపోతే అది అటెంప్ట్ కిందికి రాదు. అలాగే ప్రీలిమినరీకి సంబంధించి 2 పేపర్లో కనీసం ఒక్క పేపర్ రాసి ఒక పేపర్ రాయకుండా అది అటెంప్ట్ కిందికే వస్తుంది. ఓన్లీ అప్లై చేసి ఎగ్జామ్ రాయకుంటే అది అటెంప్ట్ కిందికి రాదు. అటెంప్ట్స్ గురించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రీలిమినరీ ఎగ్జామ్లోని 2 పేపర్లలో కనీసం ఒకదానికి హాజరైనా అది అటెంప్ట్ కిందికి వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి సివిల్స్కి సంబంధించిన విద్యార్హతల విషయానికి వస్తే, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ని యూపీఎస్సీ కమిషన్ వాళ్ళు కన్సిడర్ చేయరు, వాళ్ళు డిగ్రీ మాత్రమే అడుగుతారు. సో ఇప్పటికే మీకు సివిల్స్ పోస్టులకు ఎలా అప్రోచ్ కావాలో ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ ముఖ్యమైన విషయం వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో సిఎస్సి ఎగ్జామ్కు సంబంధించి 2 దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశ వచ్చేసి ప్రీలిమ్స్, నేను చెప్పాను కదా. ఇక రెండవ దశ వచ్చేసి మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ. ప్రీలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్. ఈ 2 పేపర్లకు సంబంధించి ముందుగా పేపర్ 2ని కరెక్ట్ చేస్తారు. ఆ పేపర్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తేనే, అంటే 33% ఆఫ్ మార్క్స్ వస్తేనే పేపర్ 1ని లెక్కిస్తారు. పేపర్ 2లో మీకు మినిమం మార్క్స్ రాకపోతే పేపర్ 1ని లెక్కించరు, అంటే కరెక్ట్ చేయరు. పేపర్ 2లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రాకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టే, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా. సో మెయిన్స్కి వెళ్ళలేరు ఇక. అయితే పేపర్ 2లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చి పేపర్ 1లో కట్ ఆఫ్ మార్క్స్కి చేరుకుంటే ఇక మీరు మెయిన్స్కి ఆన్లైన్ అప్లై చేసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సిందే ఇంకా. సో నేను ఇందాకే చెప్పాను, మీరు ఏదైతే ప్రీలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకున్నారో అది ప్రీలిమినరీ ఎగ్జామినేషన్ కోసం మాత్రమే, అది మెయిన్స్ కోసం కాదు. మీరు ఒకవేళ ప్రీలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ కోసం ఇంకోసారి యూపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి? ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇది వరకే వచ్చింది. మార్చ్ 4న upsc.gov.in అనే యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళిపోతారు. అలాగే నోటిఫికేషన్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పొందుపరిచాం, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్ని. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 100 రూపీస్, 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళ ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపునిచ్చారు. ఇక ప్రీలిమినరీ ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇంకా వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. వీటిలో యూపీఎస్సీ మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ని హైదరాబాద్ ఇంకా విజయవాడలో నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఆఫ్ ఎగ్జామ్. ముందుగా ప్రీలిమినరీలో 2 పేపర్లు ఉంటాయి. ఓకే, ప్రీలిమినరీలో 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ 2 పేపర్లు కేవలం మెయిన్స్కు క్వాలిఫై కావడానికి మాత్రమే, ఇవి ఫైనల్ మెరిట్కి కలపరు. ప్రీలిమినరీలో జనరల్ స్టడీస్ పేపర్ 1, దీని సిలబస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్, etc., economic and social development, sustainable development, poverty, inclusion, demographics, social sector initiatives, etc., general issues of environmental, ecology, biodiversity and climate change that do not require subject specializations, and general science. ఇక జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే CSAT సిలబస్ వచ్చేసి కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, decision making and problem solving, general mental ability, basic numeric
డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్, ఇవన్నీ బేసిక్స్ 10th క్లాస్ లెవెల్లో అడుగుతారు. జస్ట్ మన నాలెడ్జ్ని, మన 10th క్లాస్ లెవెల్లో మన నాలెడ్జ్ని చెక్ చేయడానికి ఈ క్వశ్చన్స్ని అడుగుతారు. సో ఇది ప్రీలిమ్ సిలబస్ ఇలా ఉంటుంది. అయితే ఇక ప్రీలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకేంటి ఆల్ హ్యాపీ అని మీరు ఫ్రీగా ఫీల్ అయితే యూపీఎస్సీ మాత్రం ఒప్పుకోదండి. మెయిన్స్కి మీరు పరుగులు పెట్టాలి. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం మీకు చాలా తక్కువ టైం ఉంటుంది. మెయిన్స్కి వెంటనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేసేయాలి. మెయిన్స్లో వచ్చేసి ముఖ్యంగా 2 విభాగాలు ఉంటాయి. ఒకటి రిటన్ టెస్ట్, ఇంకొకటి పర్సనాలిటీ టెస్ట్. రిటన్ టెస్ట్లో ముఖ్యంగా పేపర్ ఏ, పేపర్ బి అని 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ల మార్క్స్ని ఫైనల్ మెరిట్లో కలపరు. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. అలాగే ఈ పేపర్స్లో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లని కరెక్ట్ చేస్తారు. అలాగే మిగతా 7 పేపర్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే. ఓకే, అలాగే మిగతా 4 పేపర్లు వచ్చి జనరల్ స్టడీస్. వీటితో పాటు 2 ఆప్షనల్స్ కూడా ఉంటాయి. సో ఆప్షనల్స్ గురించి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆప్షనల్కి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వారితో సంబంధమే ఉండదు, వారి సబ్జెక్ట్తో సంబంధమే లేని, వారికి నచ్చిన సబ్జెక్ట్ కాకుండా కేవలం సక్సెస్ రేట్పై ఆధారపడి మాత్రమే ఆప్షనల్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఆప్షనల్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ఆ సబ్జెక్ట్ పైన మీకు నిజంగానే గ్రిప్ ఉందా, లేదా ఎవరో సజెస్ట్ చేస్తే ఆ సబ్జెక్ట్ తీసుకోవట్లేదు కదా, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక రెండవది వచ్చేసి మెటీరియల్ అవైలబిలిటీ. మీరు ఏదైతే ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నారో దానికి సంబంధించిన మెటీరియల్ అవైలబిలిటీని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మూడవది వచ్చేసి ఆ సబ్జెక్ట్ యొక్క లిమిట్స్. ఈ 3 విషయాలని తెలుసుకునే మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలి. ఇక మెయిన్స్కి సంబంధించి సిలబస్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుంటే, పేపర్ 1 వచ్చేసి ఎస్సే. ఇది 250 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో ఎస్సే రాయాలి, 250 మార్క్స్కి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఇది కూడా సేమ్ 250 మార్క్స్కే ఉంటుంది. దీని డ్యూరేషన్ కూడా వచ్చేసి 3 hours. తర్వాత పేపర్ 3 జనరల్ స్టడీస్ పేపర్ 2, ఇది గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 250 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 hours. తర్వాత పేపర్ 4 జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇది టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది కూడా 250 మార్క్స్కి ఉంటుంది. టైం డ్యూరేషన్ 3 hours ఉంటుంది. తర్వాత పేపర్ 5 జనరల్ స్టడీస్ 4, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇది కూడా 250 మార్క్స్కి ఉంటుంది. టైం డ్యూరేషన్ 3 hours ఉంటుంది. ఇక ఆప్షనల్ పేపర్ 6 పేపర్ 7, మీరు ఏదైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి. దీనికి కూడా సేమ్ డ్యూరేషన్ 3 hours చొప్పున, అలాగే 250 మార్క్స్ చొప్పున ఒక్కొక్క పేపర్కి ఉంటుంది. ఇక ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్, ఇది 275 మార్క్స్కి ఉంటుంది. సో మీకు మెయిన్స్కి సంబంధించి 7 పేపర్స్కి టోటల్ మార్క్స్ వచ్చేసి 1750 మార్క్స్. అలాగే పర్సనాలిటీ టెస్ట్కి 275 మార్క్స్ ఉంది. గ్రాండ్ టోటల్ వచ్చేసి 2025 మార్క్స్. ఈ 2025 మార్క్స్లో మీరు కనీసం ఒక 850 మార్క్స్ స్కోర్ చేయగలిగితే, ఇది 50% కంటే చాలా తక్కువ. సో మీరు ఈ 2025 మార్క్స్లో మినిమం 800 మార్క్స్ స్కోర్ చేయగలిగితే అయిపోయింది. ఇంకా ఏం ఆలోచించకుండా మీరు ముస్సోరికి ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. ఓకే, అకాడమీకి వెళ్ళిపోండి డైరెక్ట్గా ట్రైనింగ్కి, అంతే. సో ఇది యూపీఎస్సీ యొక్క కంప్లీట్ ట్యూటోరియల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.